గుంటూరులో టీడీపీ పార్టీ రంగైన పసుపు కలర్లో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల సమయంలో నేనున్నానంటూ ప్రజల కోసమే పనిచేస్తామని ఫ్లెక్సీలు పెట్టడంపై టీడీపీ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. కష్టకాలంలో వీళ్లంతా ఏమయ్యారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్నికల టైంలో సంపన్నులు మేమున్నాం, ఎన్నికల్లో పోటీ చేస్తాం, ప్రజల కష్టాలు తీరుస్తామని కొటేషన్లు చిచ్చు రాచేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది క్యాడర్. టీడీపీలో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్లను కాకుండా మధ్యలో వచ్చిన వాళ్లకి, ఎన్నికల టైంలో హడావిడి చేసే వాళ్లకి ప్రాధాన్యం ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు. గుంటూరులో టీడీపీ పార్టీ రంగైన పసుపు కలర్లో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల సమయంలో నేనున్నానంటూ ప్రజల కోసమే పనిచేస్తామని ఫ్లెక్సీలు పెట్టడంపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, గుంటూరులో ఫ్లెక్సీల కలకలం రేపుతుంది, ఏంటిది ఫ్లెక్సీలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్? గుంటూరు టౌన్ మొత్తం నేను వస్తున్నాను, నేనున్నానంటూ కూడా ఎల్లో కలర్ లో ఫ్లెక్సీలు వెళ్తాయి. దీనిపై మాత్రం తీవ్ర విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఎన్నికల సమయంలో కొంతమంది వ్యక్తులు ఇట్లా పార్టీలో విచ్ఛిన్నం చేయడానికి ఇట్లా ఫ్లెక్సీలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే గుంటూరు 2 అదేవిధంగా గుంటూరు 1 ఈ రెండు ప్రాంతాలకు కూడా అక్కడ ఎమ్మెల్యే టికెట్ కి సంబంధించి టీడీపీ తరఫున విపరీతమైన పోటీ ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కొంతమంది డాక్టర్లు, ఎన్ఆర్ఐలు, అదేవిధంగా కొంతమంది వ్యాపారస్తులు కూడా అక్కడ టికెట్ ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గుంటూరులోనే ఒక ప్రముఖ హాస్పిటల్, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన భార్యకి టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ఫ్లెక్సీలన్నీ కూడా అతనే రాత్రి వేశారని చెప్పేసి కూడా గుంటూరులో జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే వాళ్ళు పూర్తిగా నిన్నటి వరకు ఎప్పుడు కూడా పార్టీలో లేనటువంటి వాళ్ళు, పార్టీ కోసం పనిచేయనటువంటి వాళ్ళు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఈ రకంగా ఫ్లెక్సీలు వేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈ ఫ్లెక్సీలపై అయితే తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరి పార్టీ టికెట్ల కోసమే ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి కూడా ఈ గుంటూరులో ఫ్లెక్సీలపై విపరీతమైన చర్చ అయితే కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.